అమరావతి జమీందారు గారు బాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి కాలంలో జరిగినటువంటి స్వర్ణ గోదానం సంఘటన. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని చిన్న శివాలయం చరిత్ర. విశ్వబ్రాహ్మణ వంశీయులు స్వయంగా తమకున్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో తమ ఆత్మాభిమానం దెబ్బతిన్నటువంటి సందర్భంలో నిర్మించుకున్నటువంటి దేవాలయం. ఈ వీడియో ఏంటి అనేది తెలుసుకోబోయే ముందు ఇటువంటి ఆసక్తికరమైన విషయాలు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. అమరావతి జమీందారు గారి చేత బంగారు ముత్యాల హారం బహుమతిగా పొందినటువంటి అమరావతి నగర పెద్దాచార్యులు వంకాయలపాటి పెద్ద నాగభూషణాచార్యులు. అమరావతిలోని బాలత్రిపుర సుందరి అమ్మవారి యొక్క ఉపాసన పరులు అమరావతి ప్రాంత విశ్వబ్రాహ్మణులు. అమరావతి దేవాలయంలో ఆలయ గర్భాలయమునకు వెండి రేకులతోటి తొడుగు ఉన్నటువంటి రోజుల్లో వాటిలో కొంత భాగం దొంగలించబడింది. ఆ దొంగలించబడినటువంటి వెండి రేకులు ఆ అమరావతి ప్రాంతంలో ఉన్న విశ్వబ్రాహ్మణ వంశంలో స్వర్ణకారుల పైన అర్చకులు ఏ విధమైన ఆధారం లేకుండా మోపడం జరిగింది. ఆ సంఘటన రెండు వర్గాలు పోరులా బ్రాహ్మణ విశ్వబ్రాహ్మణ పండితుల మధ్య వివాదంగా మారి అది చివరకు విశ్వబ్రాహ్మణ వంశం వారిని దేవాలయ దర్శనంకి కూడా అనుమతి లేని పరిస్థితి ఆనాటి కాలంలో. అప్పుడు ఆ ప్రాంత పెద్ద ఆచారి గారు విశ్వబ్రాహ్మణ వంశం వారి నిత్య దైవ దర్శనం కోసం అప్పటికప్పుడు ప్రస్తుతం చిన్న శివాలయంగా బాడుకగా ఉన్న ఈ శివాలయం అమరావతి ప్రాంతంలో నిర్మించారు. ఒకసారి అమరావతి జమీందారు గారు విహారయాత్రకు బయలుదేరి జొన్న సజ్జ తోటల్లో విశ్రాంతి తీసుకుంటున్నటువంటి సమయంలో ఒక గోవు సజ్జ కంకుల్ని మేయటం చూశారు. అటు ఇటు చూస్తే ఆ సమయానికి పరిచారకులు ఎవరు కూడా దగ్గరలేరు. అయ్యో, చేనంతా పాడు చేస్తుందేమో అని తన దగ్గరున్నటువంటి కర్రను ఆవును తోలడానికి విసిరారు. ఆవుకు ఆ కర్ర ఎక్కడ తగిలిందో మరి ఏం జరిగిందో తెలియదు, కానీ ఆవు అక్కడికక్కడే పడిపోయి గిలగిలా కొట్టుకోవడం చూసి జమీందారు గారికి చెమటలు పట్టాయి. ఇదేంటి ఎలా జరిగిందని వెంటనే కేకలు వేసి పరిచారకులను ఆ ఆవుకి వైద్యం చేయించమని అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఏర్పాటు చేసి ఆయన అమరావతి కోటకు వెళ్ళిపోయి ఇలా ఎందుకు జరిగిందని ఆయన చింతిస్తూ ఉన్నారు. నేను విహారయాత్రకు పోవడం ఏంటి, ఆ ఆవును నేను తోలడం ఎందుకు, ఏదైనా జరగరాని ఘోరం జరిగితే అయ్యో ఏమవుతుందో అని ఆ రాత్రి ఆయనకి నిద్రపట్టలేదు. మరుసటి రోజు భయంకరమైన వార్త, ఆ ఆవు మరణించిందని. ఈ గోహత్య పాతకం పోవాలంటే నేనేం చెయ్యాలి అని అమరావతి పెద్ద పురోహితులను వేద పండితులను అమరేశ్వర స్వామి దేవాలయ ప్రధాన అర్చక స్వాములతో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. అందరూ కూడా ఈ గోహత్య బ్రహ్మహత్యతో సమానం కావున అతిరుద్రం చండీ మహాశాంతి యజ్ఞం జరిపి చనిపోయినటువంటి ఆ గోవంత ఎత్తు స్వర్ణ బంగారావును గోదానం చేయాలని తీర్మానించారు. తదుపరి శివరాత్రి నాటికి పూజ మంచి లగ్నంగా నిర్ణయించారు. జమీందారు గారు ఆవెత్తు బంగారం దానం చేస్తా యజ్ఞం పూర్ణాహితి రోజునని అమరావతి పెద్ద ఆచార్యులైనటువంటి స్వర్ణ శిల్పాచార్యులు అయిన వంకాయలపాటి పెద్ద నాగభూషణాచార్యులను పిలిచి 4 ఫుట్ల బంగారంతో స్వర్ణ గోవును అందంగా శిల్పీకరించమని ఆ జరిగినటువంటి విషయాన్నంతా కూడా ఆయన తెలియజేసి పంపారు. అమరావతి జమీందారు గారి చేత బంగారు ముత్యాల హారం బహుమతిగా అమరావతి నగర పెద్దాచార్యులు వంకాయలపాటి పెద్ద నాగభూషణాచార్యులు తీసుకోవడం అనేది సశేషం. చూశారు కదండి, వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ ఫాలో అవడం మర్చిపోకండి.